రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలోని సర్వే నంబర్ 83/1 పరిధిలో గల 6 ఎకరాల 29 గుంటల ప్రీమియం భూమికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ గురువారం ఈ వేలం నిర్వహించింది. మైండ్ స్పేస్, టీ హబ్, క్వాల్కామ్ క్యాంపస్లకు అత్యంత సమీపంలో ఉన్న ఈ ఫ్లాట్ కు కనీస ధర ఎకరానికి 139 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా గంటల తరబడి సాగిన హోరాహోరీ బిడ్డింగ్ లో ఒక్కో ఎకరం ధర ఏకంగా 237 కోట్ల రూపాయలకు చేరింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గౌరా వెంచర్స్ ఈ రికార్డు ధరతో భూమిని సొంతం చేసుకుంది. కేవలం కొద్ది నెలల క్రితమే ఎంఎస్ఎన్ రియల్టీ ఎకరాన్ని 177 కోట్ల రూపాయలకు దక్కించుకోగా ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ పూర్తిగా చెరిగిపోయింది. అయితే ఈ భూమికి ఇంతలా డిమాండ్ రావడానికి ప్రధాన కారణం దీనికి ఉన్న మల్టీ యూజ్ కేటగిరీ నిబంధనే. ఎలాంటి అదనపు అనుమతులు లేకుండానే ఇందులో లగ్జరీ రెసిడెన్షియల్ టవర్లు, ఐటీ స్పేస్ లేదా 7 స్టార్ హోటళ్లు నిర్మించుకోవచ్చు. దీనికి తోడు అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లభించడం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం ఇన్వెస్టర్లను ఆకర్షించింది. కేవలం ఈ ఒక్క ఫ్లాట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు 1500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ వేలం ప్రభావం చుట్టుపక్కల ఉన్న కోకాపేట, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ ప్రాంతాలపై కూడా పడనుండడంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్లోబల్ ఇన్వెస్టర్లకు అల్టిమేట్ హాట్ కేక్ గా మారబోతోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మనతో పంచుకోవడానికి కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి. హలో. ఎస్ కోటేశ్వరరావు గారు, ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ అనేది ఇప్పుడు అందరికి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్ అనేది అటు మెట్రోపాలిటన్ సిటీస్ ని దాటేసి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఒక అల్టిమేట్ హాట్ కేక్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు ఢిల్లీ, ముంబై లేదా కోల్కతా, చెన్నై ఇవన్నీ కూడా మనం మెట్రో నగరాలుగా గతంలో పరిగణించాం. ఇప్పటికీ మెట్రో నగరాలు లేదు. ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క చారిత్రక క్రమంలో పరిశ్రమలు, జనాభా అభివృద్ధి అనేటువంటిది జరిగింది. ఇవాళ హైదరాబాదు, బెంగళూరు నగరాల విషయానికి వస్తే ఆ మెట్రో నగరాలతో పోటీ పడి జనాభా సంఖ్యను దాదాపు వాటితో పోటీ పడుతున్నాయి. మన త్రిపుల్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్య లేదా కొత్తగా వేయబోయేటువంటి రింగ్ రోడ్డు దాన్ని చూసినప్పుడు దాదాపు 2 కోట్ల మంది జనాభాకు ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. రెండోది, ఒక న్యూ ఎకానమీ హైదరాబాదు పరిసరాల్లో ఒక న్యూ ఎకానమీ. ఏమిటి న్యూ ఎకానమీ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అదేవిధంగా ఈ ఫార్మా రంగం కూడా హైదరాబాద్కి ఫార్మా రంగంలో అగ్రస్థానం ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అందువలన మిగిలినటువంటి నగరాలకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ వాటికి ఉంటే హైదరాబాద్ నగరానికి లేదా బెంగళూరు నగరానికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ కూడా పెరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు రాయదుర్గం ప్రాంతంలో జరిగినటువంటి వేలం ఆ భూమి విలువని మనకి తెలియజేస్తూ ఉంది. అయితే దీని అర్థం హైదరాబాదు పరిసరాల్లో అన్ని చోట్ల ఇదే విధమైనటువంటి ధరలు ఉంటాయని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరే ఇంట్రోలో చెప్పినట్టుగా దానికి అన్ని రకాల పరిమితులు లేకపోతే ఎలాంటి ఆంక్షలు లేకుండా గవర్నమెంట్ ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టింది. అటువంటి దాన్ని ఎవరైనా కానీ ఎంత ధర చెల్లించైనా ఎందుకు కొనుగోలు చేస్తారంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డిమాండ్. అందువల్ల ఈ న్యూ ఎకానమీ అనేటువంటిది ఆ విధమైనటువంటి ధర పలకటానికి దోహదం చేస్తుంది అనేది నా అభిప్రాయం.
కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రీమియం ఫ్లాట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు వసతులు కానీ అలాగే ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ముఖ్యంగా ఏ అంశాలు ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేసినాయి అంటారు? ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్, అదేవిధంగా ఒక అంతర్జాతీయ ఐటీ హబ్బుల్లో ఒకటిగా మారింది. ఈ ఐటీ హబ్ గా ఒకసారి మారిన తర్వాత దేశీయ కంపెనీలు కానీ లేకపోతే అంతర్జాతీయ కంపెనీలు కానీ ఇలాంటి వాటి మీదనే పెట్టుబడులు పెడతాయనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక పరిణామం. మనం చూసుకున్నట్లయితే ఐటీ రంగం ఎప్పుడూ మన దేశంలో ప్రారంభమైనప్పటికీ బెంగళూరు, హైదరాబాదు, పూణే లేకపోతే చెన్నై ఇట్లాంటి కొన్ని నగరాలకే పరిమితమైంది. ఎందుకు పరిమితమైంది అంటే ఏదైనా అంతే, మీరు ప్రపంచంలో ఇప్పుడు చైనాని చూసినా లేకపోతే ఇతర ఆసియన్ కంట్రీస్ ని చూసినా గానీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలే మరింతగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకు అంటే ఆ ప్రాంతాలకి లాజిస్టిక్స్ ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే జాతీయ రహదారులు కావచ్చు, లేదా రింగ్ రోడ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత సహజంగానే ఇన్వెస్టర్స్ ఎలాంటి హ్యాజల్ ఫ్రీ అంటాం కదా, ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి, చికాకులు లేనటువంటి ప్రాంతాలని ఎంచుకుంటారు. అది ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫోర్త్ సిటీ కూడా అలాంటిదే అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఇంకా విస్తరణ రీత్యా లేకపోతే సౌకర్య రీత్యా కూడా రాబోయేటువంటి రోజుల్లో అక్కడ కూడా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కోకాపేట, తెల్లాపూరు లేకపోతే నల్లగడ్డ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలు కొత్తగా డెవలప్ చేయనటువంటి ప్రాంతాలు ఎట్లాగైతే ఉన్నాయో ఈ విస్తరణలో భాగంగా ఇప్పుడు మెట్రో రైల్ని ఆ ప్రాంతానికి కనుక ప్రభుత్వం చెప్పినట్టుగా సకాలంలో ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తయ్యేట్లయితే అది కూడా ఫోర్త్ సిటీ కూడా మరొక హైదరాబాద్ గా మారేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి లభ్యత లేదా కొత్తగా కంపెనీలు పెట్టుకోవడానికి ఇవన్నీ మంచి అవకాశాలుగా ఉన్నాయనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే ఆ వాతావరణమే ఇప్పుడు ఈ ఇంత రేట్ పలకటానికి ప్రధానమైనటువంటి కారణం. కోటేశ్వర గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే కోకాపేట కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, ఇవన్నీ చోట్ల కూడా ఊహకు అందని విధంగా ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రోజు ఈ ప్రీమియం ఫ్లాట్ వేలం ఏదైతే ఉందో ఈ ప్రభావం అనేది ఏ ఏ ప్రాంతాల్లో ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై పడనుందని మీ అంచనా? దీని ప్రభావం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇటువంటి ఈ అభిప్రాయం ఎందుకు కలుగుతా ఉందంటే మనం గతంలో చూసాం హైటెక్ సిటీ లేకపోతే ఇటువైపు మాదాపూరు, అటువైపు కొండాపూరు ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చెందిన తర్వాత అంతగా అభివృద్ధి చెందినటువంటి ఉప్పల్ ప్రాంతం వైపు కూడా ఆకాశ ఆత్మీయాలు లేకపోతే రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా ఊపందుకుంటా ఉంది. ఎందుకు ఊపందుకుంటా ఉంటుందంటే అక్కడ ఆ ప్రాంతాల్లో ధరలు పెరిగిన తర్వాత సహజంగానే అంత భరించలేనటువంటి వాళ్ళు మిగతా వైపు చూస్తారు. ఆ మిగతా వైపు చూసిన తర్వాత హైదరాబాద్ 4 వైపులా ఎక్కడ తమకు సౌకర్యంగా ఉంటే అక్కడ 10 రూపాయలు అదనంగా వెచ్చించైనా కానీ పెట్టేందుకు ముందుకొస్తారు. అందుకని ఒక ప్రాంతంలో అభివృద్ధి ఇంత ధర పలికిన తర్వాత దాని ప్రభావం చుట్టూతా కూడా అది విస్తరిస్తూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి లక్షణం అది. పెట్టుబడులు పెట్టేటువంటి మదుపరులు కానీ లేకపోతే కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రాయదుర్గం ప్రాంతంలో అంత అభివృద్ధి చెందింది. ఆ భూములన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అయిపోయిన తర్వాత మరి కొత్తగా ఈ రంగంలోకి పెట్టుబడుల రంగంలోకి లేకపోతే పరిశ్రమలు ఆఫీసుల రంగంలోకి ఆఫీసులు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వేరే ప్రాంతాలను చూస్తారు. వేరే ప్రాంతాలను చూసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి మరొక ప్రత్యామ్నాయ ప్రాంతంగా రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీని ఆయన ప్రతిపాదించారు. ఇంప్లిమెంటేషన్ లో జరుగుతూ ఉంది.
పోర్ట్ సిటీ వచ్చినా కూడా, పోర్ట్ సిటీ డెవలప్ అయినా కూడా మిగిలినటువంటి ప్రాంతాల మీద కూడా ఈ రియల్ ఎస్టేట్ ధరల ప్రభావం అనేటువంటిది అన్ని వైపులో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పడవచ్చు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో 2 ఏళ్ళు 3 ఏళ్లలో డెవలప్ కావచ్చు, లేదా కొన్ని ప్రాంతాల్లో 10 ఏళ్ళు పట్టవచ్చు. ఆ విధమైనటువంటి గ్యాప్స్ తప్ప, అటువంటి గ్యాప్స్ మనం గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో హైదరాబాద్ లో అటువంటి గ్యాప్స్ కొన్ని సందర్భాల్లో విస్తరించినటువంటి వాటిని అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళా మరొక ప్రాంతానికి ఇట్లాంటివన్నీ కూడా సహజంగానే, అంటే సైకిల్స్ అంటాం వీటిని. సైకిల్స్ అనేటువంటివి హైదరాబాద్ లో కూడా జరిగాయి. ఇప్పుడు కూడా అదే ఒక సైకిల్లో ఉన్నది, మరింత విస్తరించేందుకు అవకాశం ఉన్నది అనేటువంటిది ఈ రాయదుర్గంలో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎవడైనా అంత ఖరీదు పెట్టి ఒక ఎకరం భూమిని కొన్నారంటే అంతకు మించి లాభాలు ఎక్కువ వస్తాయనేటువంటి అంచనా, లేకపోతే ఆ విధమైనటువంటి ధీమా, అంచనా కంటే ధీమా ఇక్కడ ముఖ్యం. ఆ ధీమా ఉన్నది అందుకనే పెట్టారు అంటే, ఎవరు ఒక 6 ఎకరాల కోసం 1500 కోట్లు పెట్టి చేతులు కాల్చుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందుకని ఖచ్చితంగా అటువంటి పొటెన్షియాలిటీ ఉంది అని గమనించిన కారణంగానే ఇది జరిగింది. దాని ప్రభావం మిగిలిన ప్రాంతాల మీద కూడా పడుతుంది. కోటేశ్వర గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రీమియం ప్లాట్ కి సంబంధించినంత వరకు వేలంపాట వల్ల ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ మొత్తం కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే దీని ఎంత మొత్తం ఖజానా అనేది గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళింది, అలాగే దీనివల్ల ఏమైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ చేంజెస్ వల్ల సామాన్యులకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? సామాన్యులకు ఇబ్బంది అంటే ఒకటే ఇబ్బంది, ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, లేదా మరొకళ్ళు కావచ్చు, మనం అందరం కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళం. మనలాంటి వాళ్ళం మరి ఈ ప్రాంతాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో, కోకాపేట కావచ్చు, లేకపోతే నార్సింగ్, ఇట్లాంటి ప్రాంతాల్లో మనం సాధారణమైనటువంటి వేతనాలు రాబడి పొందేటువంటి వాళ్ళం ఇవాళ ఒక గజం స్థలం కొనే స్థితిలో ఉన్నామంటే స్థితిలో లేము. అందుకని మనం అందరం ఎక్కడికి వెళ్తాము, వేరే సమీప ప్రాంతాలకి విస్తరిస్తూ వెళ్తూ ఉంటాం. ఆ విధంగా ధనికులు కూడా ఎందుకు కొంటారు? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టారంటే వాళ్ళు కూడా దాని మీద అంత, అంటే ఆదాయం ఒకటి, లేకపోతే ఫ్యాన్సీ, ఈ ప్రాంతంలో మాకు విల్లా ఉంది లేదా ఇన్ని గజాల స్థలం ఉందని చెప్పుకోవడం, అది ఒక ఇగో ప్రాబ్లం కూడా ఉంటది. కానీ సామాన్యులందరికీ అటువంటి అవకాశం ఉండదు. అందుకని సామాన్యులకు వరకు వచ్చేసరికి ఈ హైదరాబాద్ కోర్ ఏరియా ఏదైతే ఉందో, లేదా విస్తరిస్తున్నటువంటి ఇలాంటి ప్రాంతాల్లో సామాన్యులు ఎవరు ఇళ్ల స్థలం కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది, ఇప్పటికే ఏర్పడింది. ఈ విధమైనటువంటి రేట్లు ఇంకా పెరుగుతూ ఉండేట్లయితే అది మరింతగా దిగువ మధ్య తరగతిని, లేకపోతే పేదవాళ్ళని నగరానికి వెలుపలకి నెట్టేస్తుంది ఈ పరిణామం. ఇది అంటే నెగిటివ్ గా ప్రతికూల పరిణామాలు ఏమిటన్నప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు.